హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరియమ్మ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. మా స్టైల్లో ఎలా చేసుకున్నామో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అండ్ మార్నింగే నేనైతే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. మనము ముందే ఆనియన్స్ ఫ్రై చేసేసుకుంటే అప్పటికి ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా మార్నింగే నేనైతే మొత్తం ప్రిపరేషన్ అంతా చేసేసి ఫ్రై చేసి పెట్టేశాను అనమాట. అండ్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఈజీగా అయిపోతుంది. అండ్ మనం అనుకుంటాం చాలా టైం పడుతుందని, కానీ తొందరగానే ఏగిపోతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చికెన్ ప్రాపర్గా వాష్ చేసేసుకోవాలి. మనం దేంట్లో అయితే దమ్ పెట్టుకుంటామో డైరెక్ట్ దాంట్లోనే మనం అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మెయిన్ స్పైసెస్ వేసుకోవాలి. కొంచెం కారం, పసుపు అండ్ సాల్ట్ వేసుకోవాలి. మనం స్టార్టింగ్లో కొంచెం కొంచెం వేసుకొని తర్వాత మనం టేస్ట్ చేశాక కొంచెం చూసుకొని యాడ్ ఆన్ అయితే చేసుకోవచ్చు. అండ్ కొంచెం గార్లిక్ పేస్ట్ వేసేసి తర్వాత అయితే జీలకర్ర పౌడర్, కొంచెం మసాలా పౌడర్ అండ్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అవైతే చాలా ఎక్కువ వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కొరియాండర్ కొంచెం వేసి తర్వాత అయితే పుదీనా లీవ్స్ ఇవన్నీ మంచిగా వేసి తర్వాత అయితే మనము ఒక 3-4 చిల్లీ ఉంటుంది కదా, పచ్చిమిర్చి, వాటిని అయితే మంచిగా దంచుకోవాలన్నమాట. అండ్ దంచుకొని దాంట్లో వేస్తే కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక ఫుల్ లెమన్ ఇంకా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది కదా. అండ్ తర్వాత అయితే ముక్క నీట్గా ఇలా పట్టేసి పెట్టాలి. అండ్ దాంట్లో కొంచెం కర్డ్ వేసి మొత్తం మిక్స్ చేయాలి. కర్డ్ మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. అండ్ మొత్తం మ్యారినేట్ చేశాక ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 hours దాన్ని ప్రాపర్గా మన నీట్గా సైడ్స్లో క్లీన్ చేసుకొని వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా కుక్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో కలపకూడదు, అది కొంచెం సిమ్లో పెట్టేసుకొని పక్కనే మనమైతే వాటర్ బాయిల్ చేసేసుకోవాలి రైస్ కోసం. దాంట్లో అన్ని మసాలాస్ ఉంటాయి కదా, ఆకు, లవంగం, ఇలాచి, చెక్క అవన్నీ యాడ్ చేసుకొని ఒక లెమన్ యాడ్ చేసుకొని దాన్ని మంచిగా బాయిల్ చేసుకొని ఉడికేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ దాంట్లో పుదీనా లీవ్స్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆల్మోస్ట్ మన బియ్యం బట్టి ఫుల్గా నానాలన్నమాట. అండ్ ఇంక ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయింది కదా, దాంట్లో అయితే వాటర్ బాయిల్ చేసుకొని ఉడికేసుకొని వంపేసుకోవాలి. తర్వాత అయితే అప్పటికే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది కదా. అండ్ ఇప్పుడైతే మనం మంచిగా లేయర్స్ బట్టి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కొద్దిగా రైస్ వేసుకొని తర్వాత దాని మీద ఆనియన్స్ అలా వేసుకొని అండ్ లాస్ట్లో అయితే పుదీనా, మనం నెయ్యి మాత్రం పక్కా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ నెయ్యిలోనే ఫుల్ ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత అయితే మనం ఆనియన్స్ సైడ్ కొన్ని తీసి పెట్టుకోవాలి స్టార్టింగ్లోనే. అండ్ కొంచెం పచ్చిమిర్చి అవన్నీ వేసేసి మనకి ఫాయిల్ పేపర్ ఉంటే దాన్ని అయితే కవర్ చేసేసి దమ్కి పెట్టేసేయాలి. ఎయిర్ పోకుండా అయితే మంచిగా దాని మీద వెయిట్ పెట్టామనుకోండి అసలు ఎయిర్ ఏం పోదన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఓపెన్ చేస్తే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. మొత్తం ఒక 15 minutes అయితే దమ్ చేయాలి. ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీ కూడా కుక్ చేసిందే, రైస్ కూడా ఆల్మోస్ట్ 90% కుక్ చేసిందే కాబట్టి ఒక 15 minutes దమ్ పెట్టేసుకుంటే ఇలా ఇంత మంచిగా కుక్ అవుతుంది అనమాట. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో చెప్పండి. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో బిర్యానీ అయితే. లాస్ట్కి అయితే లెమన్ ఇంకా ఆనియన్తో అయితే గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.